నమస్తే. మీ పిల్లలు అంటే మీ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఎందుకంటే హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఒకలాంటి భయం పట్టుకున్నది. ఏంటి అంటే నిన్న మొన్నటి నుంచి ఒక ఇష్యూ అవుతున్నది. మీడియాలో చాలా పెద్ద ప్రచారం జరుగుతున్నది. వస్తావా? నీ రేట్ ఎంత? ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఒక ఐపీఎస్ మేడంను పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్‌ని పట్టుకొని ఇలా అడిగారు. ఇంతగా బరిదెగించారు మగ పోరగాండ్లు. అసలు ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు? ఆమె అక్కడ నిల్చుంటే పోయి వస్తావా? నీ రేట్ ఎంత? రాత్రికి ఎంత? పగలకి ఇంత అధ్వానంగా ఉంటుందా? మా మగ పోరగాండ్లు ఇంత ఘోరంగా చెడిపోతున్నారని తల్లిదండ్రులకు భయం పట్టుకున్నది రాష్ట్రం అంతటా. ఎందుకు అంటే హైదరాబాద్ అనేది చదువుకు కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు ఒక కల్పతరు. తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా అక్కడికి వచ్చి నివసిస్తారు. అందుకు సంబంధించి అక్కడ దొరికే మౌలిక వసతులు కావచ్చు, చదువు వల్ల కావచ్చు, మెడికల్ కావచ్చు, చాలామంది యువతి యువకులు కుటుంబీకులు అందరూ అక్కడికి వచ్చి బతుకుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత మా పోరగాళ్ళు ఇలా అవుతున్నారా అని చెప్పేసి రాష్ట్రం అంతా ఒకలాంటి భయం కలిగించింది. ఎందుకు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్నే చుట్టుముట్టి వస్తావని అడిగారా? చిన్న విశ్లేషణ చెప్తాను మీకు. అంటే తల్లిదండ్రుల భయాన్ని పోగొట్టడం కోసం ఇదంతా. యాక్చువల్గా అక్కడ మేడం గారు యూనిఫామ్లో లేరు. మళ్ళీ అక్కడ ఉన్నది ఒకలాంటి చెత్త ప్రదేశంలో. ఎందుకు అంటే అక్కడ చాలా కాలంగా ఆ ప్రాక్టీస్ నడుస్తున్నది. ఏంటి అక్కడ కొంతమంది కాల్గల్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఉంటున్నారు అనే దాని మీద వచ్చి మేడం గారు ఆపరేషన్ చేశారు. అయితే ఇది కాస్త మీడియాలో ఎట్లయిపోయిందంటే ఐపీఎస్ ఆఫీసర్ని ఇలా అడుగుతారా? ఒక లేడీ ఆఫీసర్, అసలు ఆఫీసర్గా ఆమె అక్కడ ఉంటే అది కూడా ఏ టైము? రాత్రి 12:30 నుంచి 3:30 దాకా. ఆ 3 గంటల సమయంలో యాక్చువల్లీ మేడం గారు చేయాలనుకున్నది వేరు, మీడియాలో ప్రాపగండా అయింది వేరని మా ఉద్దేశం. ఎందుకంటే ఆ హెడ్డింగ్ కాదు కదా పెట్టాల్సింది. ఐపీఎస్ మేడంనే ఇలా అడుగుతారంటే ఆమె యూనిఫామ్ లేదు, క్యాప్ లేదు, వెహికల్ లేదు, ఏం లేదు. ఇంకొకటి మగపోరగాళ్ళ గురించి అంతా ఇదవుతున్నారు కదా, అంత మొత్తం చెడిపోయిండ్రు అంటే టీచర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు జాతీయ నాశనం అని చెప్తున్నారు కదా. ఒక్కటి చెప్తాను, అసలు అక్కడ చేపల మార్కెట్ పోయి ఎవడన్నా మాకు సాదా భోజనం అడుగుతాడా? కళ్ళు చెట్టు కింద ఉండి నీళ్ళు అవుతున్నట్టు నమ్ముతారా? బార్ షాప్లో పోయి 2 గంటలు కూర్చొని వచ్చి నేను జస్ట్ కాఫీ తాగా వచ్చినట్టు నమ్ముతారు? ఎందుకు ఇంత అధ్వానంగా తయారయ్యారు? మీడియా హైప్ కోసము చెత్త చేసి పడేసింది సంఘటన. ఏం చెప్పాలనుకున్నది సమాజానికి అది చెప్పకుండా ఒకలాంటి అంటే మేడంను హైలైట్ చేయడం కోసం మేడంనే ఇలా అంటారా? అసలు ఆమె మేడం అని ఎవరు అనుకోలేదు. సరే, సాధారణ ప్రజలను అనొచ్చా అనేది ఇంకొక క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అక్కడ భర్తను కానీ ఇంకోరిని కానీ అక్రమ సంబంధం పెట్టుకొని చంపితే ఏం లేదు, డ్రమ్లలో పడేసి కాల పెడితే ఏం లేదు, ఇంకోటి చేస్తే ఏం లేదు. నేను తప్పు పట్టడం లేదు, మహిళలు ఎవరు తప్పు పడలేదు. కానీ ఎడ్యుకేట్ చేయాల్సిన మహిళా సంఘాలన్నీ ఇప్పుడు సైలెంట్ ఉండిపోయినాయి. ఈ ఇష్యూను మీడియా హైప్ చేసింది. ఏ విధంగా హైప్ చేసింది? మీడియా సంఘటన హైప్ చేయలేదు, మేడం హైప్ చేసింది. ఇక్కడ ఏమైంది అంటే మేడం ఇలా అంటారని అక్కడికి వచ్చేసింది. కానీ అక్కడ మేడం ఎవరు ఏమనలేదు. ఆ టైం తప్పు, అక్కడ ఉన్న పరిస్థితి తప్పు. దిల్సుఖ్ నగర్ చైతన్యపురి అంటే అక్కడ ఏరియాలో అక్కడ ఉన్న పోలీసులను అడగండి, ఎవరైనా తెలుస్తుంది. దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. సరే, సమయం వచ్చినప్పుడు అవి నేను చూపిస్తాను. కోకాపేట కానీ మన ఇక్కడ వేరే ఇతర ప్రాంతాలలో కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ నడుస్తున్నప్పుడు కానీ చాలామంది అర్ధరాత్రి జాబ్ చేసి వచ్చి నడి రోడ్డు మీద నిల్చొని అమ్మాయిలు సిగరెట్ తాగుతూ బీర్ సీసాలు చేత వాళ్ళు ఎవరు ఏమనలేదు. వాళ్ళ స్వాతంత్రం వాళ్ళది. ఇక్కడ ఉన్న ప్లేస్ తప్పు అంటున్నాం. ఇది గమనించాలి అందరూ. సరే, విమర్శ చేసేవాళ్ళు దాన్ని చేసేవాళ్ళు డిబేట్కు రావచ్చు, సంతోషం. ఎందుకంటే చాలామందికి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ జరిగిన విధానం తప్పు అన్నదే మన డిఎస్పీ మీడియా వాదన. ఎట్లా అంటే అక్కడ పట్టుకోవాల్సింది ఎవరిని? నిజంగానే అక్కడ మాల్ ప్రాక్టీస్ నడుస్తున్నది, అక్కడ ప్రాస్టిట్యూషన్ నడుస్తున్నది అన్నప్పుడు కొంతమంది మఫ్టీలో పోలీసులను ఉంచేసి వాళ్ళని పట్టుకుంటే అయిపోయింది. 3-4 గంటల లోపల అక్కడికి పోలీస్ వ్యాన్ రాలేదు, అక్కడ ఎప్పటికీ ఉండాల్సిన మహిళలు లేరు, ట్రాన్స్జెండర్ లేరు, యూత్ పోరగాండ్రు అంటే ఆ టైంలో కనీసం ఒక పావు గంట అరగంట అబ్జర్వ్ చేసి ఈ మొక్కతే ఇలా ఉంది, ఓ వైట్ డ్రెస్ వేసుకొని ఉంది, లేకపోతే పూలు పెట్టుకొని ఉంది, లేకపోతే ఇంకేదో చేసుకొని ఉంది, ఏమైనా అడుగుదాము అని చెప్పేసి ఆలోచన వచ్చి ఉండొచ్చు. బ్రాండీ షాపుల దగ్గర పక్కనే బ్రాండ్ షాపులు పెట్టి సిట్టింగ్ పెట్టి అట్రాక్షన్ ముందుగా చికెన్ పకోడీ పెట్టి అన్ని పెట్టేసి ఒక 100 మీటర్ల దూరంలో అదేంటి బ్రీత్ అనలైజర్ పెట్టినట్టుంది కథ. విధానం చాలా భిన్నాభిప్రాయాలకు దారితీసింది. కాబట్టి ఇలా కాకుండా చేయాల్సింది. దయచేసి యూత్ కూడా మగపరాలు ఎవరు కూడా ఇది కావాల్సిన అవసరం లేదు. కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే, కానీ ఇది పోగొట్టాలి. అది మీ చేతుల్లో ఉంది. ఒకవేళ కనుక అక్కడ వ్యభిచారం నడుస్తున్నా, ఇంకో విధమైన అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నా కూడా మీరే వీడియోలు తీసి మీరే ఫోటోలు పెట్టి మీరే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. చాలామంది బాధపడుతున్నారు. ఆ ప్రాంత సోషల్ మీడియా వాళ్ళు మనకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు మంచిర్యాల, కరీంనగర్, జమ్మికుంట ప్రాంతాల వాళ్ళందరూ కూడా చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి చాలా ఫోన్లు వస్తున్నాయి. అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది.
ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేయాల్సింది ఒకటి, అక్కడున్న మీడియా కావాల్సుకొని ఒకలాంటి సృష్టి చేసింది. దానివల్ల తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు. అక్కడున్న యువకులంతా అలర్ట్ అయ్యి ఆ వీడియోలు తీసి పోలీసులకి ఇవ్వండి, లేదా ఒకవేళ పోలీసులకు ఇబ్బంది చేస్తున్నా కూడా మీ ప్రాంత సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. అది కూడా చట్ట పరిమితులకు లోబడి. చూస్తున్నాం అంటే డిఎస్పీ మీడియా తెలంగాణ.